ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం గత వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో తెలుగు కథోలిక శ్రీసభ చరిత్ర గురించి మనము ప్రారంభించి ఉన్నాము. ఎవరు మిషనరీలు మొట్టమొదటిగా వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా దేవాలయాన్ని నిర్మించారు అని చెప్పేసి మనం ముఖ్యంగా ఫ్రాన్సిస్కన్ల గురించి, జేసు సభ గురువుల గురించి, థియోటైన్ మిషనరీల గురించి, అగస్టీనియన్ల గురించి కూడా మనము తెలుసుకొని ఉన్నాం. మరి ఈరోజు కూడా శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో మరి ఈ యొక్క విషయాన్ని మనము కొనసాగించుకుందాం. మరి ముఖ్యముగా ఈ యొక్క మిషనరీలను ఎందుకు ఈ తెలుగునాటి ప్రజలు వ్యతిరేకించారు, విముఖత చూపించారన్న విషయాన్ని గురించి ముఖ్యంగా ఈరోజు మనము తెలుసుకుందాం. ఆనాడు మనందరికీ కూడా తెలుసు, ఆనాడే కాదు ఈ రోజుల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక గురువులు అంటే ముఖ్యంగా స్వామీజీలు, హిందూ మతానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటూ ఉంది. దానిలో మనకు వారి యొక్క సాధారణమైనటువంటి యొక్క జీవితం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అందువలనే ప్రజలందరూ కూడా ఎక్కువ శాతము ఆకర్షింపబడుతూ ఉంటారు. వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క సాధారణమైనటువంటి యొక్క జీవితాన్ని బట్టి, దానికి బట్టి వాళ్ళను వెంబడిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారు. అది మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ గురువులు ధరించేటువంటి యొక్క వస్త్రాలు అవన్నీ కూడా. అయితే మరి విదేశీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మిషనరీలు వాళ్ళు ఎటువంటి వస్త్రధారణ చేసుకునేటువంటి వాళ్ళంటే మనకు తెలుసు. ఇంతకుముందు కూడా భారతదేశ శ్రీసభ చరిత్ర మనము విన్నప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు మనము ఇది కూడా ఈ యొక్క విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఉన్నాం. వాళ్ళు నల్లటి అంగీలు వేసుకునే వాళ్ళు. అందుకే మరి వాళ్ళు బ్రాహ్మణులు ముఖ్యంగా ఇతరులు వాళ్ళను పరంగీలు అనేవాళ్ళు. పరంగీలు అంటే అవుట్ కాస్ట్ అని చెప్పేసి అనేవాళ్ళు. మరి ఆ రాజు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క రాజు కనీసం మీరు యొక్క అంగీలనైనా మార్చుకోండి అన్నప్పుడు కూడా వాళ్ళు మార్చుకోలేదు. ఎందుకంటే వారి సెంటిమెంట్కి సంబంధించినటువంటి యొక్క విషయాలు. ఎందుకంటే ఒక గురువుగా అంగీలు, ఆ యొక్క వస్త్రధారణ ఆ మిషనరీలు వాళ్ళు వేసుకోవటం జరిగింది. కేవలం ఇదే కాకుండా మరి వాళ్ళ యొక్క ఆహార నియమాలు, ఆహార పద్ధతులు కూడా వేరుగా ఉండేవి. అది మనందరికి కూడా తెలుసు. ఆచారాలు అయితేనేమి, ఆహార వ్యవహారాలు కానీ, రూపురేఖలు కానీ ఈ తెలుగు వారి పట్ల అంత సముఖతను చూపించలేకపోయాయి. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ మిషనరీస్ ముఖ్యంగా ఆ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంతెందుకు మనం ఈరోజు కూడా విదేశాలకు పోయినట్లయితే, విదేశాలకు పోయి కొన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చాలా క్లియర్గా స్పష్టంగా తెలుసు ఈ విషయం. వారు భుజించేటువంటి యొక్క ఆహారం ఏ విధంగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఈ యొక్క మాంసాహార విషయంలో వాళ్ళు మరి తప్పకుండా వాళ్ళకి మాంసం అనేది తప్పకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు భుజించేవాళ్ళు. అంతేకాకుండా అక్కడ చలిగా ఉండటం వల్ల, మరి ముఖ్యంగా యూరోప్ దేశాల్లో కానీ లేదా అమెరికా దేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తాం ఎక్కువ కాలం వాళ్ళకు చలికాలం అనేది ఉంటూ ఉంది. ఆ విధంగా ఉండటం వల్ల ఈ యొక్క వైన్ అనేది కూడా వాళ్ళు తీసుకోవటం అది మామూలుగా సహజం. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అటువంటి ఆహార నియమాలనే, పద్ధతులను వాళ్ళు పాటించడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు ఆ విధంగా వైన్ తీసుకోవటం, తర్వాత యొక్క మాంసాన్ని వాళ్ళు భుజించటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి ఈ యొక్క తెలుగు ప్రజలకి వాళ్లకు ఈ విధంగా వీళ్ళు భుజిస్తూ ఉన్నారు, ఈ విధంగా వాళ్ళు వారి యొక్క జీవితాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి వారికి ఒక రకమైనటువంటి వ్యతిరేకత కలిగింది. వాళ్ళు దాన్ని మరి ఓర్చుకోలేకపోయారు, స్వీకరించలేకపోయారు. వారి యొక్క పద్ధతులను వీళ్ళు స్వీకరించలేక ఈ యొక్క వ్యతిరేకత, ఈ యొక్క విముఖత కలిగి మరి వాళ్ళని ఏమనే వాళ్ళంటే మధుపానాసక్తులు అని చెప్పేసి, లేదా మాంసాహార భక్షకులు అని చెప్పి వాళ్ళను పోర్చుగీసు వారిపై తెలుగువారు ఏహభావాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే వాళ్ళంటే ఒక రకమైనటువంటి అసహ్యం కలిగేది. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు భుజిస్తూ ఉన్నారు, ఇవి తింటూ ఉన్నారు, ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక అసహ్యం వాళ్ళ మీద వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అది
అలా కాకుండా వాళ్ళు కూడా మరి బహుశా ఈ విధంగా హిందూ గురువుల మాదిరిగా స్వామీజీల మాదిరిగా ఆ విధంగా ఉండి అలాంటి పద్ధతులను కనుక పాటించి ఉంటే అది వేరే విధంగా ఉండేది. అలా చేసినటువంటి గురువులు కూడా ఉన్నారు. మనం చూసాము భారతదేశ శ్రీసభ చరిత్ర మనం అది తెలుసుకున్నప్పుడు చూసాము. అటువంటి ఆ వేష భాషలను ఆ విధంగా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామీజీల మాదిరిగా ఆ యొక్క వస్త్రధారణ చేసుకొని ఆహార నియమాలు కూడా వాళ్ళ మాదిరిగా చేసుకొని ఆ విధంగా ఎంతోమందిని ఆకర్షించినటువంటి యొక్క గురువులు కూడా ఉన్నారు. అటువంటి గురువులను మనం చెప్పుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తు వచ్చేటువంటి గురువు ఎవరంటే రాబర్ట్ ది నోబిలి. జేసు సభకు చెందినటువంటి రాబర్ట్ ది నోబిలి. ఆయన మదురై మిషన్ మదురాయిలో ఆయన అందించినటువంటి విశిష్టమైనటువంటి సేవలు అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు వస్తూ ఉన్నారు, దిగువ సంబంధించినటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి క్రీస్తు ప్రభువును విశ్వసించి విశ్వాసం పొంది క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. మరి అందరూ కూడా రక్షింపబడాలి కదా, బ్రాహ్మణుల సంగతి ఏంటి, వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క పద్ధతులను చూడండి. ఆ మిషనరీలు వచ్చి ఈ విధంగా మాంసం తినటం కానీ వైన్ తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా కాకుండా వీళ్ళ మాదిరిగా స్వామీజీల మాదిరిగా ఆయన కూడా వస్త్రధారణ చేసుకొని మరి ఆయన ఒక గుడిసెలో ఉంటూ అదేవిధంగా హిందూ మతానికి సంబంధించినటువంటి మరి ఆ వంట మనుషులను కానీ ఆ విధంగా ఆయన ఉడకబెట్టినటువంటి కూరగాయలు మాత్రమే ఆయన తింటూ ఏ విధంగా కూడా మాంసం ఆయన తాకకుండా ఈ విధంగా ఈ యొక్క హైందవ సాంప్రదాయాల ప్రకారము ఆయన నడుచుకుంటూ ఎంతోమందిని కూడా ఆయన ఆకట్టుకోవటం కూడా జరిగింది. దాంట్లో మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా రాబర్ట్ ది నోబిలి గురించి. అందుకే ఆయన మీద చాలామంది కూడా ఎందుకంటే ఈయనేంటి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అయితే ఆయన జేసు ప్రభు గురించి కూడా డైరెక్ట్గా చెప్పేవాడు కాదు. ఎందుకంటే నేరుగా ప్రభువు గురించి చెప్తే వ్యతిరేకిస్తారు. అందువల్ల మరి వేరే విధంగా చెప్పుకుంటూ ఆ విధంగా తర్వాతనే జేసు ప్రభు యొక్క పేరును తీసుకొని వచ్చేవాడు. చాలామంది కూడా మిషనరీలు ముఖ్యంగా ఫెర్నాండెస్ అనేటువంటి ఈయన యొక్క కంపానియన్ సహచరుడు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈయన అసలు జేసు ప్రభు యొక్క పేరునే ఈయన ఉచ్చరించటం లేదు ఆయన యొక్క బోధనలో అని చెప్పేసి ఆ విధంగా ఆయన కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈయన యొక్క ఆలోచన వేరు. ఈయన ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే మిగతా వాళ్ళను కూడా ఆకట్టుకొని వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు విశ్వసించేటట్టు చేయాలంటే నేను ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా నా యొక్క జీవితాన్ని ఇక్కడ గడిపితేనే నేను వాళ్ళను ఆకర్షించగలను, వాళ్ళను కూడా నేను మారవగలను, క్రీస్తు ప్రభు వాళ్ళని విశ్వసించేటట్టుగా నేను చేయగలను అని చెప్పేసి ఆయన రాబర్ట్ ది నోబిలి అలా చేశాడు. అదేవిధంగా మనం చైనా గనక చూసుకున్నట్లయితే మత్తయో దిరిచ్చి ఆయన అక్కడ చైనాలో మనం చూసినట్లయితే అక్కడ బౌద్ధ మతం కానీ ఇక కన్ఫ్యూజనిజం కానీ ఈ విధంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇంకా కష్టం, మనకంటే కూడా ఇంకా కష్టం అక్కడ వాళ్ళని క్రీస్తు ప్రభు విశ్వాసులుగా వాళ్ళని చేయటము, క్రీస్తు ప్రభు గురించి అక్కడ బోధించడం. అంటే ఆయన కూడా అక్కడ వారి యొక్క హృదయాలను గెలుచుకోవటం జరిగింది. ఏ విధంగా ఈ మత్తయి రిచ్చి అక్కడ వారి హృదయాలను గెలుచుకున్నాడంటే ఈయన కూడా ఆ పద్ధతులను అవలంబించాడు అక్కడున్న. అందుకే మనము గత ఎపిసోడ్స్లో ముఖ్యంగా బాప్టిస్ట్ మిషన్ను మొదలుపెట్టినటువంటి ప్రారంభించినటువంటి విలియం కరీ ఆయన ఒక 7 సూత్రాలు, ఈ ప్రతి మిషనరీ కూడా ప్రతి గురువు కూడా ఈ యొక్క 7 సూత్రాలను పాటించాలన్నటువంటి ఆ యొక్క 7 సూత్రాల్లో ఒక సూత్రం అక్కడ వారి యొక్క ఆచార వ్యవహారాలను మనము తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి అన్నటువంటి ఒక సూత్రాన్ని ఆయన చెప్తాడు. ఇదిగో వీళ్ళు చేసింది అదే. ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వారి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఏంటి వాళ్ళ కస్టమ్ టు ట్రెడిషన్స్, అవి వాటిని బట్టి ఆ విధంగా మనము కూడా అవి అనుసరిస్తూ నిదానంగా క్రీస్తు ప్రభు గురించి బోధిస్తూ వాళ్ళను ఈ యొక్క విశ్వాసంలోకి తీసుకొని రావటం జరిగింది. అదే మత్తయి రుచి కూడా చైనాలో అది చేశాడు. ఆయన చెప్పాడు, ఇదిగో చైనాను ఆయన ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆస్ట్రాలజీలో ఎక్కువ కూడా ఆసక్తి చూపించేవాళ్ళు ఎవరు, ఆ చైనాలో ఉన్నటువంటి యొక్క ప్రజలు వాళ్ళందరూ కూడా. ఆయన అది నేర్చుకున్నాడు. అంటే చంద్రగ్రహాలు అవని ఇవని దాని ప్రకారం నీకు ఇలా జరుగుతుంది, వాటికి అవి మనం ఇప్పుడంటే అవి ఎందుకు, అవి చేయకూడదు కదా, అది తప్పు కదా, అది కాదు మన విశ్వాసం కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ వాళ్ళు సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా చాలా ఇన్నోవేటివ్గా వారి యొక్క పరిచర్యను చేస్తూ ఆ విధంగా వీళ్ళను కూడా వాళ్ళు ఆకట్టుకోగలిగారు. ఎవరినైనా కూడా వాళ్ళు ఆకట్టుకోగలిగారంటే వారు ఆ విధంగా అటువంటి పద్ధతులకు వాళ్ళు అలవాటు పడటం వలన చాలా కష్టం, అంత సులువైంది కాదు. నేను అన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా మాంసాన్ని నేను భుజిస్తూ తర్వాత ఈ విధంగా వైను అది తీసుకుంటూ ఆ విధంగా బ్రతికినటువంటి వీళ్ళందరూ కూడా మిషనరీలు ఇక్కడికి వచ్చి అవన్నీ అకస్మాత్తుగా ఆఫ్ చేసి ఈ ఆహారాలకు అలవాటు పట్టడం అనేది ఎంత త్యాగమో, చాలా త్యాగపూరితమైనటువంటిది అది. అయితే చేశారు ఈ విధంగా కొంతమంది మిషనరీలు ఆ విధంగా చేసి వాళ్ళని ఆకట్టుకోవటం కూడా
జరిగింది. వాళ్ళు ఆకట్టుకోవటం. పోపు గారు కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారంటే కొంతమంది బ్రాహ్మణులు ముఖ్యంగా మారాలంటే మరి మా పిలక సంగతి ఏంటి, జంజం సంగతి ఏంటి, మరి ఈ యొక్క బొట్లు నామాలు పెట్టుకునే వాటి సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి భారత సాంప్రదాయానికి సంబంధించినటువంటి మా యొక్క అలవాట్లు పద్ధతులు, మరి ఏం చేయాలంటే ఆ విధంగా మరి పోపు గారికి కూడా ఈయన లేఖ రాసినప్పుడు రాబర్ట్ దీనోబులి పోపు గారు అవన్నీ కూడా ఒక గ్రూపును పెట్టి అవి అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అవి దీనికి స్కాండల్ కాదు, ఈ విధంగా క్రైస్తవులుగా మారటానికి పిలక కానీ లేకపోతే నామాలు కానీ ఇవన్నీ కూడా అడ్డం రావు అని చెప్పేసి కూడా అనుమతి కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత రాబర్ట్ దీనోబులి ఎంత విస్తృతంగా ఆయన యొక్క సేవలను చేశాడో, ఎంత విస్తృతంగా యొక్క బోధనను ఆయన చేసి ఎంతోమందిని కూడా ఆయన మరి మారవటం కూడా క్రీస్తు యొక్క విశ్వాసులుగా చేయటం కూడా జరిగింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అది ఆ పద్ధతులు. కానీ మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ నాగరికత ఆ విధంగా ఉంది కదా అంటే ఇవన్నీ కూడా మనం చూసాము. అంటే డెవలప్డ్ కంట్రీస్, అవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి ఒక దేశాలు, మంది అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దేశం అప్పుడు నేను మాట్లాడుతున్నాను ఆ సమయంలో. అయితే వాళ్ళు అదే అభిప్రాయంతో ఇక్కడికి వచ్చారు. ఈ విధంగా వీళ్ళను కూడా మరి మారుద్దాము, వీళ్ళు కూడా ఈ విధంగా అభివృద్ధి చెందుతారు, తెలుసుకుంటారు, బ్రాడ్ మైండ్ ఆ విధంగా కలిగి, ఓపెన్ మైండ్ కలిగి, ఆ విధంగా ఇవన్నీ కూడా తప్పు కాదని చెప్పేసి ముఖ్యంగా కొన్ని మూఢనమ్మకాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆ విధంగా వీళ్ళు కూడా అవుతారు అంటే అప్పుడు కాకపోయినా మనం ఇప్పుడు మన యొక్క పద్ధతులు మారాయి. ఇప్పుడు కూడా మనము కొన్ని ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నగరాల్లో మన యొక్క భారతదేశంలో చూసినట్లయితే ఆ యొక్క వెస్ట్రన్ కల్చర్ వచ్చింది, దాంట్లో ఏ సందేహం కూడా లేదు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు వాళ్ళ పద్ధతులు పాటిస్తున్నాంగా, మరి కొన్ని సంవత్సరాల ముందే వాళ్ళు ఆ పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. తేడా ఏముంది అంటే మనము అభివృద్ధి చెందాము ఇప్పుడు కాబట్టి ఆ విధంగా ఈ పద్ధతి. మరి ఆ రోజు వాళ్ళు విముఖతను చూపించారే, మరి అవి పాపమా? మరి ఈరోజు అవే మనం చేస్తూ ఉన్నామే, ఈ పాపం కాదా, తప్పు కాదా? అంటే ఈ యొక్క నాగరికత డెవలప్ అయ్యేదాన్ని బట్టి, ఆ పురోగతిని బట్టి మానవుడు ముందుకు వెళ్తూ ఉంటాడు, అర్థం చేసుకుంటూ ఉంటాడు, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటాడు, ఆ విధంగా అంగీకరిస్తాడు. కాబట్టి మరి వాళ్ళు ఆ రోజు చేసింది అది తప్పు కాదు. కాకపోతే ఆ యొక్క మన భారతీయ సాంప్రదాయం ఆ సమయంలో అలా ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, అంతవరకే. అందువలన కొంత విముఖత చూపించడం జరిగింది. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మరి ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటక మిషన్కు చెందిన జేసు సభ యొక్క గురువులు మరి ముఖ్యంగా భారత భూభాగంలో క్రైస్తవ మతం అభివృద్ధి చెందాలంటే ఈ గురువులు కూడా భారతీయులుగా ఉండాలనే నిర్ణయానికి వీళ్ళు రావటం జరిగింది. చూడండి, మరి పోర్చుగీస్ వారిలో కొందరు భారతీయ సంస్కృతిని, భారతీయులను అన్ని రకాలుగా అవమానపరిచి భవిష్యత్తులో మత మార్పిడికి గల ఆశలన్నింటినీ కూడా వాళ్ళు నాశనం చేశారు. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా చేశారు, అది మనం నిజంగానే ఒప్పుకోవాలి. వచ్చినటువంటి యొక్క మిషనరీలు ఎలా వచ్చారంటే పోర్చుగీస్ వాళ్ళు వారి యొక్క బిజినెస్ పరంగా కూడా పోర్చుగల్ రాజు కొంతమందిని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు వచ్చినటువంటి యొక్క చాప్లిన్స్ ఆ యొక్క మిషనరీలు. మరి ఈ మిషనరీలు వాళ్ళు మారవాలనుకున్నా కూడా వారి యొక్క పద్ధతులను మరి వేరే వాళ్ళు ఉన్నారు కదా వ్యాపార పరంగా, మరి పోర్చుగీస్ రాజు పంపాడు కదా, వాళ్ళు మానుకోరుగా. మనమంటే మరి మిషనరీలు క్రైస్తవులకు ఆకట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మార్చాలని మనం త్యాగం చేయొచ్చు, కానీ వాళ్ళను మారవలేముగా మనము. వాళ్ళు వ్యాపార నిమిత్తమై ఇచ్చినటువంటి వాళ్ళను మీ పద్ధతులు మార్చుకోండి అని చెప్పలేము కదా. మరి వాళ్ళు ఆ విధంగానే మాంసాన్ని భుజించడం, ఏ విధంగా వారి పద్ధతులను అలానే కొనసాగించారు. రాజు వచ్చి వాళ్ళకు చెప్పినప్పటికీ కూడా ఇదిగో కనీసం మీరు ఈ పద్ధతులను కొన్నిటినన్నా మానుకోండి, ఎందుకంటే ఇవి ఇక్కడ ప్రజలకు వ్యతిరేకతను కలిగిస్తూ ఉన్నాయి, ఏకభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి, అసహ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి, ఆ విధంగా మిమ్మల్ని ఆకట్టుకోలేకపోతూ ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు మార్చుకోలేకపోయారు వాళ్ళు. అందువలన చూడండి అక్కడ మరి అది ఫెయిల్యూర్గా మారింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఆ సంఘటనల నుంచి మరి భారతీయులను వెలికి తీయటానికి గురువులు అనేక విధాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. చూడండి, ఆ సంఘటనలు ఆ విధంగా జరగటం వలన మరి దాంట్లో నుంచి వీళ్ళందరినీ కూడా బయటికి తీయటానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కర్ణాటక మిషన్కు చెందినటువంటి జేసు సభ గురువులు తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించడం ప్రారంభించడంతో తెలుగునాట క్రైస్తవం ఒక ఉప్పెనలా ప్రారంభమైంది. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ విధంగా మనము మార్చుకుందాం, పద్ధతుల్ని మార్చుకొని భారతీయుల మాదిరిగా మనము జీవిస్తూ మన యొక్క పరిచర్యను చేద్దాము అని ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా మారి
ఇలాగన చేశారో అప్పుడు ఒక ఉప్పెనల ఈ యొక్క మరి పరిచర్య మొదలైంది. ఇప్పుడు శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ విధంగా వాళ్ళు చూడండి, భారతీయ పద్ధతులను మనం అవలంబిద్దాము, మరి ఆ విధంగా మనం కూడా మన యొక్క జీవనాన్ని కొనసాగిద్దాము, అప్పుడే మనం ఇలా నాకట్టుకోగలము అని చెప్పేసి ఎప్పుడైతే ఆ గురువులు, ముఖ్యంగా కర్ణాటక మిషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క గురువులు ఏ విధంగా అప్పుడే అనుకొని వాళ్ళు మొదలుపెట్టారో నిజంగా మరి చాలా విజయం చేకూరింది. చూద్దాం, ఈ యొక్క కర్ణాటక మిషన్ గురించి మనం చూద్దాం. ఎవరు ఆ గురువులు, మరి ఏ పద్ధతులను వాళ్ళని అవలంబించారు, ఏ విధంగా వారి యొక్క పరిచర్యను వీళ్ళు చేశారని కూడా మనము చూద్దాం. ముఖ్యంగా ఎమినెంట్ హీరోస్, చాలా ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తులు ముగ్గురున్నారు. ఫాదర్ మౌద్యూత్, ఫాదర్ డెలా ఫౌంటైన్, ఫాదర్ లెగాక్. ఈ ముగ్గురు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క కర్ణాటక మిషన్ హీరోలు అని చెప్పాలి. ఈ ముగ్గురిని కూడా ఈ ఫ్రెంచ్ సభ గురువులచే 1689వ సంవత్సరంలో పాండిచ్చేరి కేంద్ర స్థానంగా కర్ణాటక మిషను ఆవిర్భవించింది. ఈ కర్ణాటక మిషన్ చూసినట్లయితే అక్కడి నుంచి కూడా ఇది మొత్తం అనంతపురు, తర్వాత పుంగనూరు, ఇక్కడ నుంచి కృష్ణాపురము, ఓలేరు, ఇవన్నీ కూడా చాలా పరిధిలో ఉంటూ ఉందన్నమాట. కర్ణాటక ఇదంతా కూడా కవర్ చేస్తూ ఉందన్నమాట ఇది. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక గురువులు ఎవరు? ఈ తెలుగువారి మధ్య నూతన శ్రీసభ కేంద్రాన్ని స్థాపించేందుకు మొట్టమొదటిగా నేను చెప్పినట్లు ఫాదర్ మౌద్యూత్, ఈ గురువులు కర్ణాటక మిషను వాళ్ళు నియమించటం జరిగింది. ఫాదర్ మౌద్యూత్ని. తర్వాత వీరు చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు 1701వ సంవత్సరం అక్టోబర్లో చేరుకున్నాడు. మరి ఈయన ఆ పాండిచ్చేరి ఇంకా అవతల అక్కడ కావేరిపూండి, అక్కడి నుంచి ఈయన రావటం జరిగింది. ఆ కాలంలో మనందరికీ కూడా తెలుసు, ప్రయాణాలు చేయాలంటే ఇప్పుడున్నట్లుగా బస్సులు లేవు, కార్లు లేవు, వేరే ఏమి కూడా కాలినడక, లేదా గాడిదల మీద, లేకపోతే గుర్రాల మీద, ఇవి కాలినడక మీదనే రావాలి. కొంత దూరం వచ్చిన తర్వాత ఏదైనా ఒక గ్రామంలో అక్కడ పండుకోవాలి, వాళ్ళు పెట్టింది తినాలి, ఒక చెట్టు కిందన ఉండాలి, ఎవరైనా ఒక వసతి ఇస్తే అక్కడ ఉండటం. మరి వర్షాల సంగతి ఏంటి, ఎండ సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి. అవన్నీ కష్టాలన్నీ కూడా భరించి వీళ్ళు కాలి నడకలో ఆ విధంగా అక్కడి నుంచి ఆ పుంగనూరు చేరుకున్నారంటే ఈయన గురించి కూడా చెప్తారు ఫాదర్ మౌద్యూత్. ఈ విధంగా ఆయన యొక్క ప్రయాణంలో పుంగనూరు వరకు చేరుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఆ విధంగా ఆయన యొక్క ప్రయాణంలో ఎన్నెన్నో సంఘటనలు కూడా జరిగాయి. వస్తూ ఉంటే మధ్య మధ్యలో కూడా అక్కడ బోధిస్తూ ఆయన కొంతమందిని గురువులుగా చేస్తూ అక్కడ ఉపదేశిని ముఖ్యంగా పెట్టి, ఇదిగో ఈ యొక్క క్రైస్తవులు నువ్వు ఫాలో అప్ చేయి అని చెప్పేసి ఆ ఉపదేశాలను అక్కడ పెట్టడం. ఆ విధంగా వచ్చేటప్పుడు కొంతమంది బందిపోటు దొంగలు, బదేగాస్ అంటారు, వాళ్ళు కూడా మరి వీళ్ళను దగ్గర ఉన్నటువంటి దోచుకోవటము, అంతేకాకుండా వీళ్ళను కొట్టడం కూడా, చంపటం కూడా జరిగింది. అటువంటివి కూడా ఎన్నో జరిగాయి. మరి ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ చివరికి పుంగనూరు చేరుకున్నాడు. చూడండి, ఈ యొక్క ఫాదర్ మౌద్యూత్, కర్ణాటక మిషన్ ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి ఫాదర్ మౌద్యూత్, ఆయన అక్కడికి రావటం జరిగింది. అయితే ఈ పుంగనూరు కేంద్రంగా ఏం జరిగింది? భారతీయులు అన్యమత సాంప్రదాయాలను, ఆచారాలను విశ్వసించరని గ్రహించిన ఈ యొక్క ఫాదర్ మౌద్యూత్ భారతీయ సన్యాసి వలె ఈయన కాషాయ వస్త్రాలను ధరించి శ్రీసభ వ్యాప్తికి ఈయన ఎంతగానో కృషి చేశాడు. తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ విధంగా వాళ్ళు మారకపోవటం వల్ల, వస్త్రధారణ చేసుకోకపోవటం వలన ఈ విధంగా వీళ్ళు మారటం లేదు, అందువల్ల నేను ఈ యొక్క వస్త్రధారణ మార్చుకుంటాను అని చెప్పేసి, ముఖ్యంగా అప్పుడు ఎప్పుడైతే మార్చుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వస్తారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్వామీజుల గురించి మనం తెలుసుకున్నాం ఏ విధంగా ఉంటారని చెప్పేసి. ఈయన ఎప్పుడైతే ఈ విధంగా యొక్క వస్త్రధారణ చేసుకున్నాడో, యొక్క కాషాయ వస్త్రాన్ని ఆయన ధరించాడో, అప్పుడు చూడండి అందరూ కూడా ఆయన్ను అనుసరించటం జరిగింది. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, కొద్ది రోజుల అనంతరం పుంగనూరు స్థానిక
మంత్రి అక్కడ చర్చి నిర్మించడానికి మరి ఫాదర్ మౌద్వీకి ఆయన అనుమతి కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ తెలుగు వారిలో తొలి జ్ఞాన స్నానం ఎక్కడ జరిగింది, ఏ గ్రామంలో, ఎవరికి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్ణాటక మిషన్ వారి దాదాపు 75 సంవత్సరముల వారి యొక్క నిర్విరామ కృషి ఫలితంగా చూడండి, కర్ణాటక మిషన్ ముగ్గురు ముఖ్యంగా మొదలుపెట్టినటువంటి ఫాదర్ మౌద్యూత్ కానీ, దెలాఫోంతేన్ కానీ, లెగాకు, దీని యొక్క ఫలితంగా ఎన్నో సంవత్సరాలు చూడండి, చాలా సంవత్సరాల వారి యొక్క కృషి ఫలితంగా 1701వ సంవత్సరం అక్టోబర్ 3 తర్వాత తెలుగు ప్రాంతంలో తెలుగు వారి తొలి జ్ఞాన స్నానం అక్కడ జరగటం జరిగింది. మరి ఈ జ్ఞాన స్నానాన్ని ఫాదర్ మౌద్యు చేతుల మీదుగానే వెలమ కులానికి చెందినటువంటి వీరశైవ మతాచారాలను పాటించేటువంటి ఒక స్త్రీతో పాటు ఆమె 4 కుమారులు కూడా స్వీకరించడం జరిగింది. ఈమె పుంగనూరు దగ్గరున్నటువంటి మార్లపల్లెకు చెందిన మహిళ. అయితే వీరి సమాధులు కూడా మనం చూస్తాం, నేటికి కూడా గ్రామంలో మనం చూడగలము వీరి యొక్క సమాధుల్ని. అయితే ఆ సమాధులు వారివేనా అని చెప్పడానికి మాత్రం సరైన ఆధారాలు లేవు. కానీ ఆ గ్రామీణులు మాత్రం మార్లపల్లెలో తొలిగా జ్ఞానస్నానం స్వీకరించినటువంటి వారి సమాధులు ఇవే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా తెలుసు ఈ విధంగా మరి మొట్టమొదటిగా అక్కడ జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ఈ యొక్క వ్యక్తుల యొక్క సమాధులు అని చెప్పేసి మనం కూడా వాళ్ళు చెప్పేదాని ప్రకారము మనము నమ్ముతాము. మరి ఆ కాలంలో ఎంతో తెలివిగా ఫాదర్ మౌద్యూత్ అనుసరించినటువంటి యొక్క హైందవ సన్యాసి రూపం అది సరైనటువంటి ఒక ఫలితాలను ఇవ్వటం జరిగింది. జేసు సభ వారి రికార్డుల ప్రకారం అక్కడ 80 మందికి పైగా ఆ కాలంలో క్రైస్తవాన్ని స్వీకరించడం కూడా జరిగింది. 1702వ సంవత్సరంలో ఫాదర్ మౌద్వి పుంగనూరును విడిచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫాదర్ దెలాఫోంతేన్ అక్కడికి రావడం కూడా జరిగింది. నేను చెప్పాను ఇక్కడ 3 ఎమినెంట్ హీరోస్ అని చెప్పాను, ఫాదర్ మౌద్యూత్, దెలాఫోంతేన్, లెగాక్. ఈయన తర్వాత ఆ పుంగనూరుకి ఎవరు వచ్చారంటే ఇదిగో రెండో వ్యక్తి ఫాదర్ దెలాఫోంతేన్ అక్కడికి రావటం జరిగింది. మరి ఈ విధంగా వీళ్ళు బ్రాహ్మణ వేషధారణ చేయటం వలన వారి యొక్క వ్యూహం ఫలించింది. ఏ విధంగా ఫలించింది? కర్ణాటక ఉత్తర మిషన్లో 1702వ సంవత్సరంలో 4 జేసు సభ గురువులు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. వీరంతా 1702లో కార్వేపూండిలో సమావేశమై మిషనరీ కార్యక్రమ అభివృద్ధికై బ్రాహ్మణుల వలె వీళ్ళు వస్త్రాలను ధరించి బ్రాహ్మణ జీవన విధానంలా జీవించేదానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇది వారిని గొప్ప త్యాగులుగా సమాజంలో భాగస్వాములుగా చేసింది. నేను ముందే చెప్పాను, మన స్వామీజీలు ఆ విధంగా ఆ యొక్క డ్రెస్సు ఒక చిన్న దుప్పటి మాదిరిగా ఒక వస్త్రాన్ని వేసుకుంటారు అంతే, ఆ యొక్క పంచె కట్టుకొని ఆ విధంగా వేసుకొని సగం చలి అయినా కూడా ఏదైనా కూడా ఆ విధంగానే వాళ్ళు ఉండటం, ఆ విధంగా అది సింప్లిసిటీ, చాలా సాధారణమైనటువంటి యొక్క జీవితాన్ని అది సూచిస్తూ ఉందని నేను ముందుగానే చెప్పాను. వీళ్ళు కూడా ఆ విధంగా ధరించడం వలన ప్రజలను ఆకట్టుకున్నారు. వాళ్ళు కూడా చూడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఎంత సాధారణమైనటువంటి యొక్క జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పేసి ప్రజలు వాళ్ళను ఆకర్షించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మరి ఇది వారిని గొప్ప త్యాగులుగా కూడా సమాజంలో మరి చేయటం జరిగింది. పరంగి అనే మచ్చను కూడా తొలగించటానికి వారికి వారే రోమాపురి సన్యాసులు అని చెప్పేసి చెప్పుకొని పేర్లు కూడా ప్రాంతీయ భాషకు సరిపోయేటట్లు వాళ్ళు మార్చుకున్నారు. ఇది సక్సెస్. ఈ విధంగా వాళ్ళు చేయటం వల్ల వాళ్ళకు విజయం చేకూరింది. వారి యొక్క మిషన్, వారి యొక్క పరిచర్య ఫలవంతమైంది. ఎందుకంటే రోమాపురి సన్యాసులు అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్, మంది కథోలిక సంఘం. కాబట్టి ఆ విధంగా మేము రోమా కథోలిక సంఘానికి చెందినటువంటి యొక్క సన్యాసులం, స్వామీజీలం, గురువులం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవటమే కాకుండా మరి యొక్క ఫారిన్ నేమ్స్ పేర్లు ఉంటాయి, ఇవి ఇక్కడ కొత్తగా ఉంటాయి. మన భారతదేశానికి సంబంధించినటువంటి పేర్లు మనకు ఏ విధంగా ఉంటాయో తెలుసు. మరి వారు కూడా ఈ భారతదేశంలో సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రాంతీయ భాషకు సరిపోయేటట్లుగా వాళ్ళ పేర్లు కూడా మార్చుకోవటం జరిగింది. చూస్తాం తర్వాత మనం చాలామందిని కూడా చూస్తాం, నిత్యానంద స్వామి, నిత్య బోధానంద స్వామి అని చెప్పేసి, తర్వాత అరుళానంద స్వామిని, ఈ విధంగా చాలామంది కూడా వాళ్ళ పేర్లను కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలకు సంబంధించి వాళ్ళు మార్చుకోవటం కూడా జరిగింది. మరి భారతీయులు అన్య మతాలను విశ్వసించరని, అందుకు ప్రధాన కారణం
ఆయా మతాల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడమేనని గురువులు గుర్తించిన పిదప తెలుగు ప్రాంతంలో శ్రీ సభ అభివృద్ధి చెందడం జరిగింది. చూడండి, అంటే అన్య మతం ఎక్కడి నుంచో వచ్చే విధంగా నువ్వు మతాన్ని బోధిస్తూ ఉంటే అంత సులువుగా వాళ్ళు ఆకట్టుకోరు, నీ దగ్గరికి రారు, నువ్వు చెప్పేది వినరు. కాబట్టి ఇక్కడున్నటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి. కంప్లీట్గా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాలను కానీ యొక్క కస్టమ్స్ అవన్నీ ఏదైతే ఉన్నాయో ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా వాటిని తీసివేసి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని తీసివేసి నువ్వు కొత్తగా నువ్వు ఈ నియమాలను పద్ధతులను నువ్వు పెట్టాలంటే అది జరగని పని. వాళ్ళు ఒప్పుకోరు, కుదరదు. ఒక విషయం మనం చూసినట్లయితే ఉదాహరణకు రాబర్ట్ డి నోబెల్ చేసినటువంటి కొన్ని విషయాల్లో కూడా మనం చూస్తే ముఖ్యంగా తాళి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఆ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు వివాహం జరిగేటప్పుడు రింగు ధరిస్తారు, ఆ యొక్క పూజలో రింగు ధరిస్తారు. మరి ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క పూజ జరిగేటప్పుడు అటువంటి రింగే ఉండాలి కదా. ఎప్పటి నుంచో వచ్చేటువంటి తెలుగు సాంప్రదాయం, ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయం ప్రకారము తాళి కట్టడం అనేది ఈరోజు మనం క్రైస్తవులమైనా కూడా మన యొక్క చర్చిలో ఆ యొక్క మ్యారేజ్ జరిగేటప్పుడు తాళే కడుతున్నామే. ఇది ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంస్కృతి ఆ సాంప్రదాయాలను గౌరవించాలి కాబట్టి ఈ విధంగా అటువంటి వాటిని మార్చుకోవటం జరిగింది. ఆ విధంగా మార్చుకొని తాళైతేనేమి ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి. ఆ విధంగా హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పద్ధతులను మన యొక్క మతంలో కూడా మనము అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం. ఆ విధంగా పాటిస్తేనే మనకు విజయం చేకూరుతూ ఉంది, మన యొక్క పరిచయ ఫలవంతం అవుతుందని వాళ్ళు ఆ విధంగా అటువంటి సంస్కృతి సాంప్రదాయాలను భారతదేశానికి సంబంధించినటువంటి వాటిని వాళ్ళు గౌరవించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి ముఖ్యముగా ఆనాటి గురువులు ఈ మాంసాహారాన్ని మద్యాన్ని వదిలిపెట్టి శాకాహార భోజనం అలవర్చుకున్నారు. అయితే ఈ విధంగా చేయటం వలన వాళ్ళు ఎటువంటి యొక్క విజయాన్ని పొందగలిగారు, వారి యొక్క పరిచర్య ఏ విధంగా ఫలవంతమైంది అన్నటువంటి విషయాలను ఇంకా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం వచ్చే వారం శ్రీ సభ చరిత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం.